కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ వైఎస్ఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొలను శ్రీనివాస్ రెడ్డి హాజరై వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన మహనీయుడని వైఎస్ఆర్ అభిమాన సంఘం నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన సందర్భంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో పేదలకు పాలు పండ్లు బ్రెడ్ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, నారాయణ రెడ్డి, శేఖర్ రెడ్డి, ఏవి రెడ్డి, రామకృష్ణారెడ్డి, కళ్యాణ్ రెడ్డి, వైఎస్ఆర్ అభిమానులు, కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా 75వ సంవత్సరం సందర్భంగా మేమందరం కాలనీ వాసులందరం కలిసి వైసీపీ యూత్, వైసీపీ సీనియర్స్ అందరం కలిసి వేడుక జరుపుకున్నాం. తదితరులందరూ మా చుట్టుపక్కల ఉన్న ప్రముఖులందరూ వచ్చి హాజరయ్యారు. అందుకు సంతోషం. ముఖ్యంగా మేము విన్నవించేది ఏమిటంటే, ఒక నీచ సంస్కృతి వచ్చింది. ఇంత పెద్ద ఆయన విగ్రహాన్ని కూడా తగలబెట్టే స్థితికి రాజకీయ విలువలు జారిపోయినాయి అంటే, సీనియర్ పొలిటీషియన్ ఉన్న ఒక సీనియర్ లీడర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయంటే మనందరం హేయంగా ఈ విషయాన్ని అతి హేయంగా ఏమైనా చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వినపాన్ని అందరూ ప్రముఖులు, ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనించగలరని, ఈ రాజకీయాన్ని, ఈ కుళ్ళు రాజకీయాన్ని అదును చూసి దెబ్బ వేయాలని కోరుకుంటున్నారని విన్నవిస్తూ నిష్క్రమిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహానేత స్వర్గీయ డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని పురస్కరించుకొని ప్రగతి నగర్ హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ ఈరోజు ప్రగతి నగర్లో అన్నదాన కార్యక్రమము మరియు రక్తదాన శిబిరము మరియు పేద పిల్లలకి పుస్తకాల పంపిణీ, అనాథ పిల్లలకి పాలు, గుడ్లు అన్ని పంపిణీ చేయడం జరిగింది. అనాథాశ్రమాలకు కూడా కొన్ని డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇక్కడ ఈ ప్రగతి నగర్ నందు ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఈ మధ్య మారినటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల మీద దారుణమైన దాడులను ఖండిస్తున్నాము. మేము ఓడిపోయాం కానీ చచ్చిపోలేదు. వైఎస్ఆర్ కార్యకర్తలు, ఖబర్దార్ టీడీపీ నాయకులారా, జనసేన నాయకులారా, మా విగ్రహాల జోలికి కానీ మా కార్యకర్తల జోలికి కానీ వస్తే మీకు మళ్ళీ రాబోయే మా ప్రభుత్వంలో అంతకంతకి తీర్చుకొని వడ్డీ చెల్లించుకుంటాము. ఎంతవరకు మర్యాద ఉంటే మర్యాదగా ఉండండి. మేము 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మేము చేస్తే మీరు ఏడుండేవాళ్ళు. మేము ఎంతో మర్యాదగా నీతివంతమైన రాజకీయాలు చేశారు. మా నాయకుడు ఒక కనుసైగ చేస్తే చాలు మీ అంతా తేలుస్తాం. మర్యాద ఇస్తే మర్యాద తప్పితే ఎవరికెవడు తక్కువ కాదు. ఓకే, ఈ సందర్భంగా ఇటువంటి కొద్ది బాధాకరమైన మాటలు మాట్లాడడం కూడా జయంతి పురస్కరించుకొని మాకు కూడా బాధగానే ఉంది. కానీ మీరు నీతివంతమైన రాజకీయాలు చేస్తారని ఆశిస్తున్నాం.